హై టు ఆల్ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. ఎవరన్నా ఫాలో అవ్వకపోతే కంపల్సరీ ఫాలో అవ్వండి. అండ్ మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే మీరు మెసేజ్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్ పేజ్ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. అప్పుడే నాకు మీ మెసేజ్ లిస్ట్లో అవుతాయి అండ్ రిప్లై ఇవ్వగలనమాట. ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. ఇక మెంటా వెళ్దాం బ్రదర్. మనకు రైల్వే డిపార్ట్మెంట్ నుంచి కొత్త నోటిఫికేషన్ రావడం జరిగిందనమాట. మళ్ళీ చెప్తున్నాను, రైల్వే డిపార్ట్మెంట్ నుంచి మనకు ఆర్ఆర్బీ గ్రూప్ డి కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. అండ్ కొంతమంది అనుకోవచ్చు, బ్రదర్ ఆల్రెడీ మనకు 32,000 పోస్ట్ అయితే వచ్చింది కదా ఆ నోటిఫికేషన్ అని. ఆ నోటిఫికేషన్ ఎట్టి పరిస్థితి కాదు. అదేవిధంగా మీరు కొంతమంది అనుకోవచ్చు అప్రెంటిషిప్ పోస్టులు అని. అప్రెంటిషిప్ పోస్టులు అయితే కాదనమాట. కాబట్టి ఎవరైతే రైల్వే డిపార్ట్మెంట్లో జాబ్ సాధించాలనుకుంటారో వాళ్ళందరూ కూడా వీడియోని ఎన్వర్ట్ చూసి క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ ఉంటే అప్లై అయితే చేసుకోండి. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా అప్రెంటిషిప్ నోటిఫికేషన్ అయితే కాదు. అదేవిధంగా ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ రైల్వే గ్రూప్ డి పోస్టులు అనమాట. ఇక దీనిలో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళందరికీ 35,000 అబో మీకు సాలరీ అయితే వస్తుంది. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 నుండి 20 ఉండాలి. అండ్ ఇంకోటి, ఈ నోటిఫికేషన్కి ఏపీ అండ్ తెలంగాణలో ఉన్నటువంటి అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి వచ్చేసి ఏంటంటే మనకు ఒక బెనిఫిట్, దీనికి ఎటువంటి రాత పరీక్ష అంటే ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయరన్నమాట. ఓన్లీ ట్రయల్స్ కండక్ట్ చేసి తర్వాత మెడికల్ టెస్ట్, తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది. అండ్ అంటే మనకు రైల్వే గ్రూప్ డీలో ఇంకో నోటిఫికేషన్ ఇచ్చింది చూడండి, 32,000 పోస్టులతోటి. వాటికి కంపల్సరీగా ఎగ్జామ్ అయితే ఉంటుంది. బట్ ఇప్పుడు చెప్పబోయే నోటిఫికేషన్కి ఎగ్జామ్ అయితే ఉండదు అనమాట. కాబట్టి ఇది ఒక తేడా అయితే తెలుసుకోండి. అండ్ ఎనీవే ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అండ్ అప్లై స్టార్టింగ్ డేట్ ఏంటి, ప్రతిదీ మీకు పెన్ టు పెన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి రైల్వే డిపార్ట్మెంట్లో జాబ్ సాధించాలి అనుకున్నట్టు ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎన్వర్ట్ చూడండి. చూసిన తర్వాత అప్లై అయితే చేసుకోండి. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు స్మాల్ రిక్వెస్ట్ బ్రదర్, వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసిన అయితే మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. అండ్ ఇటువంటి జన్ అప్డేట్స్ కూడా కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రిప్షన్ పక్కన వెళ్ళకైతే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఇక మెంటా వెళ్ళినట్టయితే ముందుగా వచ్చేసి మనకు రైల్వే డిపార్ట్మెంట్ చేసినటువంటి గ్రూప్ డి నోటిఫికేషన్ వచ్చేసి ఇదే అనమాట. ఇక్కడ ముందుగా వచ్చేసి మీకు ఇంపార్టెంట్ డేట్స్ అయితే చెప్తాను. ఇక్కడ ముందుగా వచ్చేసి డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ నోటిఫికేషన్. మనకు నోటిఫికేషన్ వచ్చేసి February 6, 2025 మనకు మొన్న అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇక నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే కన్నా February 9, 2024 మనకు ఈవినింగ్ 5 గంటలకైతే స్టార్ట్ అవుతుంది అనమాట. రేపు ఈవినింగ్ 5 గంటలకి స్టార్ట్ అవుతుంది. అండ్ అదేవిధంగా అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి March 9, 2025 వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకు ట్రయల్స్ అయితే కండక్ట్ అయితే చేస్తానని చెప్తున్నాను కదా. ట్రయల్స్ వచ్చేసి ఎక్స్పెక్టెడ్ డేట్గా మనకు డేట్ అయితే ఇచ్చాడు. March 17, 2025 నుండి March 29, 2025 వరకు ట్రయల్స్ అయితే కండక్ట్ అయితే చేస్తారన్నమాట. అసలు ట్రయల్స్ అంటే ఏంది, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ప్రతిదీ మీకు పిన్ టు పిన్ అయితే చెప్తాను. కొంచెం వెయిట్ చేయండి. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియాలోన ముందుగా వచ్చేసి ఏజ్ లిమిట్ అనమాట. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కన్నా July 1, 2025 మీ ఏజ్ అయితే కౌంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మినిమం వచ్చేసి 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం వచ్చేసి 20 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి క్యాస్ట్ వాళ్ళు, ఇక్కడ SC, ST, OBC, EWS అండ్ UR ప్రతి క్యాస్ట్ వాళ్ళు 18 నుండి 25 సంవత్సరాల లోపే ఉండాలి. ఈ ఏజ్ లిమిట్ ఉంటే కానీ మీరైతే అప్లై అయితే చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ మనకు కిందనే మెన్షన్ చేశాడు, నో ఏజ్ రిలాక్సేషన్ అప్పర్ కానీ అండ్ లోవర్ కానీ మనకు మెన్షన్ చేశాడు అనమాట. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి అప్లికేషన్ ఫీజు కూడా మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ ముందుగా వచ్చేసి ఎవరైతే SC వాళ్ళు కానీ, ST వాళ్ళు కానీ, అండ్ ఉమెన్ కేటగిరీ వాళ్ళు కానీ, మైనారిటీస్ వాళ్ళు కానీ, అండ్ అదేవిధంగా ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కేవలం 250 రూపాయలు మాత్రమే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఏదైతే మీరు పేమెంట్ చేస్తారో 250 అనేది మీరు ట్రయల్స్ అనేది మీరు కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు 250 అనేది మనకు రీఫండ్ అయితే అవుతుంది. ఇక మిగతా కేటగిరీలో ఎవరైతే ఉంటారో UR, EWS అండ్ OBC బాయ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కంపల్సరీ మీరు 500 రూపాయలు పేమెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ట్రయల్స్ మీరు కంప్లీట్ చేసుకున్న తర్వాత 400 రూపాయలు అనేది మీకు రీఫండ్ అయితే అవుతుంది అనమాట. అయితే బ్రదర్ మనకు రైల్వే డిపార్ట్మెంట్ నుంచి మనకు ఎక్కడి నుంచి వచ్చిందంటే కనుక ఇక్కడ మీరు చూసుకుంటే రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నార్దర్న్ మనకు రైల్వే డిపార్ట్మెంట్ నుంచి అనమాట. ఆ జోన్ నుంచి అయితే వచ్చింది. మీరు అప్లై చేయాల్సిన వెబ్సైట్ వచ్చేసి www.rrcnr.org. అండ్ ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఏదైతే స్పోర్ట్స్ కోటా కింద గ్రూప్ డి ఓపెన్ మార్కెట్ కింద మనకైతే అప్లై అయితే అంటే మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అండ్ పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. అంటే మనకు స్పోర్ట్స్ కోటా కింద మనకు గ్రూప్ డి పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. స్పెషల్ రిక్రూట్మెంట్ ఓపెన్ మార్కెట్ కింద అనమాట. అయితే బ్రదర్ ఈ నోటిఫికేషన్ ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు అంటే ఓవరాల్గా మనకు 38 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అయితే బ్రదర్ ఇక్కడ స్పోర్ట్స్ కోటా కింద అప్లై చేసేటప్పుడు కంపల్సరీ మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఇక్కడ స్పోర్ట్స్ సర్టిఫికేట్ వచ్చేసి ఏ దాంట్లో ఉండాలంటే కనుక ఇక్కడ మనకు ముందుకు వచ్చేసి ఫుట్బాల్ మెన్ దీనిలో వచ్చేసి ఓవరాల్గా 2 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ మీకు ప్లేయింగ్ పొజిషన్ కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. అండ్ వెయిట్ లిఫ్టింగ్ మెన్ 5 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఖోఖో మెన్ వచ్చేసి 3 పోస్టులు, అండ్ అథ్లెటిక్ ఉమెన్కి వచ్చేసి 2 పోస్టులు, అండ్ అథ్లెటిక్ మెన్కి వచ్చేసి 2 పోస్టులు, అదేవిధంగా బాక్సింగ్ మెన్కి వచ్చేసి 3,
టెన్నిస్ మేల్ వాళ్ళకు 3 పోస్టులు అండ్ గోల్ఫ్ మేల్కి 1 పోస్టు, అదేవిధంగా స్విమ్మింగ్ మేల్ మనకు 1 పోస్టు, అదేవిధంగా టేబుల్ టెన్నిస్ మేల్కి వచ్చేసి 2, హాకీ మేల్ 5 పోస్టులు, బ్యాడ్మింటన్ 3 పోస్టులు, బాస్కెట్బాల్ ఉమెన్కి వచ్చేసి 1, రెస్లింగ్ ఉమెన్కి వచ్చేసి 1, లాస్ట్లో వచ్చేసి క్రికెట్ మేల్కి వచ్చేసి 4 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఓవరాల్గా 38 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నాడు. అయితే బ్రదర్ దీనిలో వచ్చేసి మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే కనుక మీరు ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకొని మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే సింపుల్గా 10th పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ 10th క్వాలిఫికేషన్తో పాటు ఇప్పుడు చెప్పినటువంటి గేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలోనే మీకు కంపల్సరీగా స్పోర్ట్స్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఆ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటేనే మీరు ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. బ్రదర్ నాకు అక్కడ స్పోర్ట్స్ సర్టిఫికేట్ లేదు అప్లై చేసుకోవచ్చు అంటే అప్లై చేసుకోవద్దు. అండ్ ఇంకోటి వెరీ వెరీ ఇంపార్టెంట్ వచ్చేసిందంటే మీ కాడ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్నా కూడా ఆ సర్టిఫికేట్ అనేది వ్యాలిడిటీ అయితే ఉండాలి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు ఏప్రిల్ 1, 2022 తర్వాత ఎవరికాడైతే స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే మనకు ఫిబ్రవరి 6వ తేదీ లోపు ఏప్రిల్ 1, 2022 నుండి ఫిబ్రవరి 6, 2025 తేదీ వరకు ఏవైతే స్పోర్ట్స్ సర్టిఫికేట్ వచ్చి ఉంటుందో అది మాత్రమే పనిచేస్తుంది. ఒకవేళ మీకు 2022 ఏప్రిల్ 1 కంటే ముందు అంటే మనకు మార్చి 31 కంటే అవుతుకు మీరు ఏమైనా సర్టిఫికేట్ వచ్చింటే కనుక అదైతే పనిచేయదని ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో సెలక్షన్ ప్రాసెస్ మీకు ముందుగానే చెప్పాను కదా, దీనికి ఎటువంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయరు. ట్రయల్స్, మెడికల్ టెస్ట్, తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అని చెప్పాను కదా, సేమ్ అదేవిధంగా మీకు ముందుగా వచ్చేసి మీరు ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళ అప్లికేషన్స్ అన్నీ కూడా స్క్రూనిటీ అంటే మనకు వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. ఎవరైతే వెరిఫికేషన్లో అంటే కంప్లీట్ అయ్యి షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకు ముందుగా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే పిలవడం అయితే జరుగుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసి ఏంటంటే మీరు అప్లై చేసేటప్పుడు ఏవైతే డాక్యుమెంట్స్ ఇచ్చారో అంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ కానీ మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కానీ అండ్ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ వాటన్నిటి కూడా వాళ్ళైతే చెక్ చేయడం అయితే జరుగుతుంది ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో. ఇక్కడ కొన్ని సర్టిఫికేట్స్ అయితే ఇచ్చాడు. మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెళ్ళేటప్పుడు కంపల్సరీ మీరు మ్యాండేటరీగా తీసుకుని వెళ్ళాలన్నమాట. అండ్ ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో నెక్స్ట్ అనేది వాళ్ళకు ట్రయల్స్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఇక ట్రయల్స్ వచ్చేసి ఏ విధంగా ఉంటుందంటే కనుక ఇక్కడ మనకు గేమ్ స్కిల్స్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్ అండ్ అదేవిధంగా కోచెస్ అబ్జర్వేషన్స్ అయితే ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా పరిగణనలు చేసుకొని 40 మార్క్స్కి అయితే మీకైతే కండక్ట్ అయితే చేస్తారు. ఇక్కడ మీకు 25 మార్క్స్ అబోవ్ ఎవరికైతే వచ్చి ఉంటుందో వాళ్ళందరూ కూడా ఫిట్ అయినటువంటి క్యాండిడేట్స్ అనమాట. ఒకవేళ బిలో 25 వచ్చిందంటే కనుక నాట్ ఫిట్ క్యాండిడేట్ అంటే మీరు ట్రయల్స్లోనే ఫిట్ అయితే అవ్వలేదు, 25 కంటే తక్కువ వస్తే కనుక. ఇక ట్రయల్స్ కంప్లీట్ చేసుకున్నటువంటి వాళ్ళకు నెక్స్ట్ అనేది మీకు మెడికల్ టెస్ట్ అయితే ఉంటుంది. మెడికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది. ఫైనల్ మెరిట్ లిస్ట్ మీ పేరు ఉందంటే కానీ మీకు రైల్వే గ్రూప్ డీలో మీకు జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ మీకు ముందుగా వచ్చేసి ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుందన్నమాట. ఈ ప్రొబేషన్ పీరియడ్ అనేది ఓవరాల్గా 2 years అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఈ 2 years అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మీ జాబ్ అనేది పర్మనెంట్ అయితే అయిపోతుంది. ఇక నెక్స్ట్ మనకు శాలరీ, అదేవిధంగా ఇక్కడ మనకు సర్టిఫికేట్లోన ఏ సర్టిఫికేట్ ఉండాలని మనం చూసుకుంటే ఇక్కడ ముందుగా శాలరీ చూసుకుంటే ఇక్కడ మనకు పే బ్యాండ్ వచ్చేసి మనకు 5,200 నుండి 20,200 వస్తుంది. అయితే ఇప్పుడు అది వచ్చేసి శాలరీ అయితే కాదనమాట, ఇది ఓన్లీ పే బ్యాండ్ అనమాట. మనకు అన్ని ఎలవేస్ కలుపుకుంటే కన్నా మీకు జాబ్ వచ్చిన తర్వాత 35,000 అబో మీకు శాలరీ అయితే కంపల్సరీ అయితే వస్తుంది అనమాట. కాబట్టి మీరు ఎటువంటి డౌట్స్ అయితే పెట్టుకోవద్దండి. మనకి ఇవన్నీ కూడా పర్మనెంట్ పోస్టులు. అదేవిధంగా మనకు శాలరీ కూడా 35,000 అబో మీకు శాలరీ అయితే వస్తుంది. ఎవరైతే దీనిలోన స్పోర్ట్స్ కోటా కింద సెలెక్ట్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా. ఇక నెక్స్ట్ మనకు సర్టిఫికేట్ వచ్చేసి ఏంటంటే మనకు రిప్రజెంటేటివ్ ద కంట్రీ ఇన్ ఎనీ ఆఫ్ ద కేటగిరీస్ ఛాంపియన్షిప్ ఆర్ ఈవెంట్స్ అయితే మనకు మెన్షన్ చేశాడు. అంటే మీరు దేశం తరపున అంటే ఇండియా తరపున మీరు ఏదైనా ఒక కేటగిరీలోన మీరు ఛాంపియన్షిప్ అయి ఉంటే కనుక లేదంటే ఈవెంట్స్లో మీరు పార్టిసిపేట్ చేసి ఉంటే ఆ సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఆ సర్టిఫికేట్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇవి చేయకపోతే కనుక కింద వచ్చేసి అట్లీస్ట్ 3rd పొజిషన్ ఇన్ ఫెడరేషన్ కప్ ఛాంపియన్షిప్ సీనియర్ కేటగిరీలోన ఫెడరేషన్ కప్ ఛాంపియన్షిప్లోనే మీరు అట్లీస్ట్ మీరు 3rd పొజిషన్ వచ్చి ఉంటే కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఆ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు కూడా. ఇది కూడా లేకపోతే కింద వచ్చేసి మనకు రిప్రజెంటెడ్ ఏ స్టేట్ ఆఫ్ ఈక్వలెంట్ యూనిట్ విత్ అట్లీస్ట్ 8th పొజిషన్ ఇన్ సీనియర్ నేషనల్ ఛాంపియన్షిప్ ఓన్లీ అని మనకు మెన్షన్ చేశాడు. అంటే ఇక్కడ వచ్చేసి ఏంటంటే మీరు రాష్ట్రం తరపున మీరు నేషనల్ ఛాంపియన్షిప్లోన మీరు 8th పొజిషన్ అన్న వచ్చి ఉంటే కూడా సీనియర్ నేషనల్ ఛాంపియన్షిప్లోన మీకు సర్టిఫికేట్ ఉంటుంది కదా, మీకైతే అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేస్తున్నాడు. అయితే ప్రతి ఇక్కడ మనకు స్టేట్ తరపున కొన్ని కండక్ట్ చేస్తూ ఉంటారు, మారథాన్ అండ్ క్రాస్ కంట్రీ అని. వీటిలో మీరు పార్టిసిపేట్ చేసే సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఆ సర్టిఫికేట్ అయితే మీకు ఎలిజిబిలిటీ అయితే లేదని వాళ్ళు మెన్షన్ చేశారు. కాబట్టి ఇవి లేకుండా మీకు మిగతా సర్టిఫికేట్స్ ఉంటే కనుక మీరైతే అప్లై చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్కి.
ఇంతే పరిధి కూడా మనకు రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ఏదైతే నార్థన్ రైల్వే డిపార్ట్మెంట్ జోన్ అయితే ఉందో వాటి నుంచి మనకు రైల్వే గ్రూప్ డి స్పోర్ట్స్ కోటా కింద మనకు ఓపెన్ మార్కెట్ కింద అయితే మనకు నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు February 9, 2024 ఈవినింగ్ 5 గంటల నుండి అంటే రేపటి నుంచి March 9, 2025 మనకు ఈ డేట్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ ట్రయల్స్ కూడా మీకు March 17 తేదీ నుంచి March 29 తేదీ వరకు ట్రయల్స్ అయితే ఉంటాయి. కాబట్టి 80% కూడా మీరు మిస్ అయితే చేసుకోవద్దండి. ఇక ఫైనల్గా వచ్చేసి ఇంత బ్రదర్, మీకు ఏమైనా డౌట్ కింద కామెంట్ చేయండి. లేదు నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ మీరు మిస్ చేస్తా అంటే కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అయ్యి నాకు అక్కడ మీరు మెసేజ్ చేయొచ్చు. మీకు నోటిఫికేషన్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెడతాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.